Hi friends, welcome to another video. This is Shiva. You are watching Shiva Tech Tips. సో ఫ్రెండ్స్, ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈరోజు టాపిక్ ఏంటంటే మీకు కొన్ని మొబైల్ టిప్స్ చెప్తా ఫ్రెండ్స్. అంటే బ్యాటరీ ఛార్జింగ్ ఎలా సేవ్ చేసుకోవాలి, అలాగే వాట్సాప్లో కొన్ని ట్రిక్స్ అండ్ అలాగే మొబైల్లో కూడా కొన్ని ట్రిక్స్ అనేవి మీకు ఇవాళ వీడియోలో నేను చెప్తా ఫ్రెండ్స్. సో మీకు అన్నీ క్లారిటీగా అర్థం కావాలి అంటే వీడియోని ఎండ్ వరకు చూడండి ఫ్రెండ్స్. సో నేను చెప్పే ప్రతి ఒక్క టిప్ మీకు యూజ్ అయ్యిద్ది ఫ్రెండ్స్ పక్కా. సో లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. హలో ఫ్రెండ్స్, సో ఫస్ట్ వాట్సాప్లో మీకు కొన్ని చెప్తా వినండి ఫ్రెండ్స్. సో వాట్సాప్ ఏంటంటే ఫ్రెండ్స్, రీసెంట్గా ఒక అప్డేట్ కూడా వచ్చింది. అది మీ అందరికీ తెలిసి ఉండొచ్చు, కాకపోతే తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను. రీసెంట్గా ఒక ఎథికల్ హ్యాకర్ స్టూడెంట్ వాట్సాప్లో ఒక బగ్ని కనుక్కున్నాడు. ఆ బగ్ ద్వారా మన డేటా మొత్తం వేరే వాళ్ళు హ్యాక్ చేసే ఛాన్స్ ఉందంట. సో ఆ బగ్ కనుక్కొని తను మళ్ళీ ఆ బగ్ని ఎలా ఫిక్స్ చేయాలో కూడా వాళ్ళకి చెప్పిండు. సో అందుకని తనకి 38,000 కూడా ఇవ్వడం జరిగింది. సో ఎవరైనా వాట్సాప్ అప్డేట్ చేసుకొని వాళ్ళు ఉంటే అప్డేట్ చేసుకోండి ఫ్రెండ్స్. సో అలాగే ఇంకో న్యూస్ ఏంటంటే ఫ్రెండ్స్, వాట్సాప్ కొత్త అప్డేట్ వస్తుంది. అంటే ఆ అప్డేట్ ఫీచర్స్ ఎలా ఉన్నాయని వాళ్ళు చెప్తున్నారంటే, ఎవరికైనా మనం మెసేజ్ చేయాలంటే మన ఫింగర్ ప్రింట్ ఉండాలంట, అన్నోన్ నెంబర్స్కి మనం మెసేజ్ చేయలేమంట. సో ఇలా ఒక ఫ్యూచర్ తోటి వాట్సాప్ అనేది ఈ ఒక 2 monthsలో మనకి అప్డేట్ అనేది తీసుకురావడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో వాట్సాప్ గురించి అయితే ఈ 2 న్యూసెస్ ఉన్నాయి. సో వాట్సాప్లో ఇంకా రీసెంట్గా ఏంటంటే ఫ్రెండ్స్, మొన్న వచ్చిన అప్డేట్ చేసుకున్న తర్వాత 1 week తర్వాత సపోజ్గా మనకు వాట్సాప్లో ఎవరైనా లింక్స్ పంపించారు అనుకోండి, యూట్యూబ్ లింక్స్, ఆ వీడియోని మనం ప్లే చేసినప్పుడు డైరెక్ట్ అది వాట్సాప్లోనే ప్లే అయ్యింది ఫ్రెండ్స్. అంటే డైరెక్ట్గా యూట్యూబ్కి తీసుకోబోదు, వాట్సాప్లో ప్లే అవుతుంది. సో అదొక ఫ్యూచర్ కూడా వస్తుంది. మీరు అది అప్డేట్ చేసుకున్న తర్వాత 1 week తర్వాత వస్తుంది ఫ్రెండ్స్. సో వాట్సాప్ గురించి అయితే ఈ 3 న్యూస్ అయితే ఉంది ఫ్రెండ్స్. సో ఇదైతే మీకు క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి మొబైల్లో బ్యాటరీ ఎక్కువ ఆగాలంటే ఏంటంటే ఫ్రెండ్స్, నేను మీకు ఓన్లీ 2 టిప్సే చెప్తా ఫ్రెండ్స్. సో అవి చాలా ఇంపార్టెంట్. సో అందులో ఫస్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు అన్ని యాప్స్కి నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోవాలి. ఆఫ్ చేసుకొని మీకు నోటిఫికేషన్స్, మన మొబైల్ డేటా అనేది మ్యాక్సిమం ఇప్పుడు అందరూ ఆన్లోనే పెడుతున్నారు. ఆన్లో పెట్టినప్పుడు ఏమైందంటే మనకి చూసుకుంటే వాట్సాప్లో ఎంత లేదన్నా అందరికీ 10-15 దాకా గ్రూప్స్ ఉన్నాయి. సో గ్రూప్లలో ఊరికే మెసేజ్లు వస్తుంటాయి. సో అలాగే వాట్సాప్ మెసెంజర్, ఫేస్బుక్లో కూడా మనకి మెసేజ్లు వస్తుంటాయి. ఆ మెసేజ్ వచ్చిన వెంటనే మనకి ఒక సౌండ్ అనేది వస్తుంది. సో ఆ టోన్ వల్ల మన బ్యాటరీ అనేది కొద్దిగా ఎక్కువ కన్జ్యూమ్ చేసుకుంటుంది ఫ్రెండ్స్. సో అందుకని మీరు అన్ని యాప్స్ నోటిఫికేషన్స్ ఆఫ్ చేసుకోండి. మీకు అవసరం ఉంటే డైరెక్ట్ యాప్ ఓపెన్ చేసి చూసుకోండి ఫ్రెండ్స్. సో ఇదైతే వెరీ ఇంపార్టెంట్. సో నెక్స్ట్ వన్ వచ్చేసి, అందరూ మొబైల్ని బయట అంటే ఎండకి యూజ్ చేస్తున్నారు ఫ్రెండ్స్. అంటే హీట్కి, మొబైల్కి ఎక్కువ హీట్ తగిలినా కానీ ఛార్జింగ్ అనేది ఎక్కువ అయిపోతుంటుంది ఫ్రెండ్స్. సో ఇది కూడా ఒక రీజనే ఛార్జింగ్ తొందరగా అయిపోవడానికి. సో ఈ 2 కరెక్ట్గా ఫాలో అయినా మీరు మంచిగా బ్యాటరీ సేవ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇంకోటి ఏంటంటే ఫ్రెండ్స్, మీరు బ్రైట్నెస్ ఆటోమేటిక్లో పెట్టుకోండి ఫ్రెండ్స్. అంటే ఆటో పెట్టుకోండి. ఆటో పెట్టినప్పుడు ఏమైందంటే మీరు ఉన్న సిచ్యువేషన్ బట్టి, అంటే మీరు ఉన్న నేచర్ని బట్టి మన బ్రైట్నెస్ అనేది తగ్గటం పెరగటం జరుగుతుంది ఫ్రెండ్స్. సో అందుకని ఎప్పుడు మీరు ఆటో పెట్టుకోండి. సో ఇది కూడా ఇంపార్టెంటే. సో ఈ 3 టిప్స్ కరెక్ట్గా ఫాలో అవ్వండి ఫ్రెండ్స్, మీ ఛార్జింగ్ అనేది సేవ్ అవుతూ ఉంటుంది. సో ఫ్రెండ్స్, నెక్స్ట్ వన్ వచ్చేసి ఏంటంటే ఫ్రెండ్స్, మనం మొబైల్ని లాక్ చేస్తాం కదా ఫ్రెండ్స్. అంటే పవర్ ఆఫ్ బటన్ క్లిక్ చేయగానే ఆఫ్ అయిద్దిగా మొబైల్, మళ్ళీ దాన్ని క్లిక్ చేయగానే ఆన్ అయిద్దిగా. ఆన్ అయినప్పుడు అది లాక్లోనే ఉంటుంది. అప్పుడు పైన మనం నేమ్ పెట్టుకోవచ్చు, మన ఓనర్ నేమ్, అంటే ఓనర్ నేమ్ అనే మన నేమ్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మళ్ళీ లాక్ తీసిన తర్వాత అది అంటే నేనైతే ఇప్పుడు మీకు రెడ్మీ నోట్ 5 మొబైల్ యూజ్ చేసి చూపిస్తాను. సో అది ఇంతకుముందు అప్డేట్, అంటే ఇప్పుడు రెడ్మీ నోట్ 5కి అప్డేట్ వచ్చింది. అప్డేట్ రాకముందుకి లాక్ తీసిన తర్వాత కూడా పైన మన నేమ్ చూపించేది. కాకపోతే ఇప్పుడు అప్డేట్ వచ్చిన తర్వాత ఓన్లీ డివైస్ లాక్లో ఉన్నప్పుడే మనకి పైన నేమ్ అనేది చూపిస్తుంది ఫ్రెండ్స్. సో అదే విధంగానో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి.
సో ఫ్రెండ్స్ దీనికోసం మీరు ముందుగా సెట్టింగ్స్లోకి వెళ్ళాలి ఫ్రెండ్స్. సో ఇది ఒక్కొక్క మొబైల్లో ఒక్కొక్క తీరుగా ఉండొచ్చు ఫ్రెండ్స్, మీరు అది ఆప్షన్ కరెక్ట్గా చూసుకోండి. సో ఇక్కడ చూస్తున్నట్టయితే మీరు నోటిఫికేషన్స్ ఆర్ స్టేటస్ బార్ అని ఉందిగా ఫ్రెండ్స్, దాని మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్ 3 బటన్స్ ఆన్లో ఉన్నాయి. అందులో థర్డ్ బటన్ చూడండి ఫ్రెండ్స్, షో క్యారియర్ వెన్ డివైస్ ఈజ్ లాక్డ్. ఇంతకుముందు నాకు షో క్యారియర్ అని ఒకటే ఉండేది ఫ్రెండ్స్. అప్పుడు నేను నా నేమ్ ఇస్తే పైన చూడండి టైం పక్కన నాకు నా నేమ్ చూపించేది ఫ్రెండ్స్. సో అప్డేట్ చేసిన తర్వాత షో క్యారియర్ వెన్ డివైస్ ఈజ్ లాక్డ్ అని వస్తుంది ఫ్రెండ్స్. అప్పుడు ఏమైందంటే నా డివైస్ లాక్లో ఉన్నప్పుడే అక్కడ టైం ప్లేస్లో నా నేమ్ చూపిస్తుంది. సో ఇప్పుడు అది ఎప్పుడు ఆన్లో ఉండాలి ఫ్రెండ్స్. సో దాని కింద చూడండి ఎడిట్ క్యారియర్ నేమ్ అని, దాని మీద క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో సిమ్ 1 సిమ్ 2 అని ఉంటుంది. సో నేను సిమ్ 1లో శివ టెక్ అని ఇచ్చా, సిమ్ 2లో కూడా శివ టెక్ అని ఇస్తున్నా చూడండి ఫ్రెండ్స్. సో బ్యాక్ వచ్చేయండి. ఇప్పుడు మీరు పవర్ ఆఫ్ చేయండి ఫ్రెండ్స్, అప్పుడు స్క్రీన్ మొత్తం బ్లాక్ అయిపోతుంది. తర్వాత పవర్ ఆన్ చేయండి, అప్పుడు స్క్రీన్ ఆన్ అయిన వెంటనే మీకు ప్యాటర్న్ అడుగుద్దిగా ఫ్రెండ్స్. అప్పుడు మీరు పైన చూడండి, ఇప్పుడు టైం చూపించే ప్లేస్లో మీరు ఇక్కడ ఏదైతే నేమ్ ఇచ్చారో అక్కడ మీ నేమ్ చూపిస్తుంది ఫ్రెండ్స్. సో అంటే నేను ఇప్పుడు స్క్రీన్ రికార్డ్ తీస్తున్నా కాబట్టి నేను చూపించలేకపోతున్నా, మీరు ట్రై చేయండి. సో ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే నేను కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చా ఫ్రెండ్స్, అంటే కిన్ మాస్టర్ అందరికీ పైన మేడ్ విత్ కిన్ మాస్టర్ అని వాటర్ మార్క్ ఒకటి పడుతుందిగా ఫ్రెండ్స్. సో అది లేకుండా మన వీడియో ఎడిటింగ్ ఎలా చేయాలనేది అంటే దానికి వేరే కిన్ మాస్టర్ యాప్ ఒకటి ఉంది ఫ్రెండ్స్. ఆ యాప్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చా, అక్కడి నుంచి మీరు డౌన్లోడ్ చేసుకోండి. అప్పుడు మీరు ఆ యాప్ నుంచి మీరు వీడియో ఎడిట్ చేస్తే పైన మేడ్ విత్ కిన్ మాస్టర్ అనేది పడదు ఫ్రెండ్స్. సో అది డిస్క్రిప్షన్లో లింక్ ఉంది, అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో ఫ్రెండ్స్ ఇవాళ వీడియో అయితే క్లారిటీగా అర్థమైంది అనుకుంటున్నాను, మీకు కొంచెం టెక్నాలజీ అనేది చెప్పే అనుకుంటున్నాను. సో మీకు ఏదైనా డౌట్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ని షేర్ చేయండి ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.